చట్టం ఎవరికి సుట్టం కాదు, అందరికీ సమానమే అంటుంటారు. అందుకే తప్పు చేసినోళ్ళు ఎవ్వలైనా ఎంత టోళ్ళైనా సరే జర్ర వెనుకకో ముంగట్టుకో ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అట్లనే తప్పు చేయకపోతే కడిగిన ముత్యం లెక్క బయటికి కూడా రావచ్చు అన్నట్టు తప్పొప్పులు చట్టం అంటే యాదకొచ్చింది. బండి భగీరథ్ కేసు ఎక్కడి దాకా వచ్చిందో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పర్రి. సెంటర్ మంత్రి బండి సారు కొడుకు బండి భగీరథ్ ఎక్కడున్నాడో ఏమో మరిగా. ఆయన మీద పెట్టిన పోక్సో కేసులో ముందుగా వెళ్ళిన బెయిల్ కావాలని హైకోర్టుకు పోయినరు. ఇక దాని మీద కోర్టు సార్లు విచారణ చేసిండ్రు. లోపటి ఏమైందో ఇక బండి భగీరథ్ తరపుకేంచి వాదించిన వకీల్ సాబే చెప్పుకొచ్చిండు. చూడండి, మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి, అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్లే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తం ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిం బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. ఆగో గట్ల అయిందట. గంతేకాదు, మధ్యంతర బెయిలా ముందస్తు బెయిలా అనేది మళ్ళోసారి మాట్లాడదామన్నారట కోర్టు సార్లు. ఇంకో దిక్కు బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదంటారు గులాబీ లీడర్లు. తాపకో లీడర్ మైకుల ముంగటికొచ్చి గట్టిగానే అరుచుకుంటారు. గిట్లనే బుధారం నాడు కవితక్క మైకుల ముంగటికొచ్చి అంత కారు పార్టీ వాళ్ళు చేస్తారు అన్నట్టు మాట్లాడే కదా. ఆగో దాని మీద గులాబీ లీడర్లు మస్తు గుస్సకొచ్చిండ్రు. నిన్న కల్వకుంట్ల కవిత గారు, అమ్మా మీరేమన్నారు, మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఏమన్నారు, నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు, ముందు ఈ అమ్మ బాధ చూడండి. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కుల్లం చదివి మర మనిషిలాగా మీరు చదువుతున్నారు. గిట్ల నడుస్తున్న ఈ లీడర్ల ముచ్చట్లు. అటు పోలీసు వాళ్ళు 2 సార్లు నోటీసులు ఇచ్చిండ్రట గానీ ఇప్పటిదాకా బండి భగీరథ్ పోయి వాళ్ళకి హాజరైతే పర్లేదు. శుక్రవారం వస్తానన్నట్టు మెయిల్ పంపించిండని ముచ్చట్లు వచ్చినాయి కానీ మరి ఏమవుతుందో చూడాలి. అట్లిట్లా పంచాయతీ అయితే కోర్టు సార్ల ముంగటికి పోయింది కదా. ఇక జర్ర అటో ఇటో పాలేంటియో నీళ్ళేంటియో బయటకు వస్తాయి అనుకుంటారా అందరూ.